ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, తాంబూలానికి వెళ్ళినప్పుడు లేదంటే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు బొట్టు పెడతాం, మనకు అలవాటు అది కదండి. ఏ టైం అయినా సరే బొట్టు పెట్టి పంపిస్తారు. బొట్టుతో పాటుగా జాకెట్ ముక్కలు రమ్మగారు, నమో నమ. దానికో దండం. ఖచ్చితంగా జాకెట్ ముక్క పెట్టాలి అని చెప్పి ఆదరా బదరాగా వెతికేసి పెట్టేస్తూ ఉంటాం. ఒక్కొక్కళ్ళు మా అక్కయ్య ఒక ఆవిడ కాదు 2 డేస్ పెడతారు తెలుసా. అమ్మో. వచ్చినప్పుడల్లా జాకెట్ పీసులు ఆవిడిచ్చినవి పుంఖాలుగా ఉంటాయి. అవునండి. 2 ఒకటి కుదరదు. ఏకవస్త్రం పెట్టకూడదు, ద్వివస్త్రం పెట్టాలని 2 పెడతారు. జాకెట్ ముక్కతో పాటు పళ్ళు కూడా చూస్తారు కదా. నేను అనుకుంటా, అబ్బా ఆ ముక్క తీసేసి ఇంకొక పండిచ్చినా బాగుంటుంది, మనసు అనకూడదని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటా. ఏం చేసుకోవాలో తెలియదు రమ్మగారు. అవైతే ఒక బ్యాగుడు, నిజం చెప్పొద్దు, కొన్ని మనకి స్టిచ్చింగ్ కూడా పనికిరావు. కొన్ని కాదు, 90% స్టిచ్చింగ్ కి అంటే పనికిరావు. చూసే ప్రేక్షకులు నన్ను తిట్టుకుంటారని చెప్పి అందరికీ తెలిసిందేనమ్మా. కానీ తాంబూలంలో జాకెట్ ముక్క పెట్టకపోతే ఏమిటి, వీళ్ళు పిసినారు వాళ్ళను అవతల వాళ్ళని అనుకుంటారేమో అని వీళ్ళు అనుకునేసి పెట్టేస్తారు. కానీ పెట్టేస్తారు, అది ఉపయోగపడాలి కదా. అన్ని తిరుగుతూ ఉంటాయి, ఏమంటారు దాన్ని, రొటేషన్ లో ఉంటాయి. మన పీసులు వాళ్ళ ఇంటికి, వాళ్ళ పీసులు ఇంకో ఇంటికి, తర్వాత ఒక 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత మనమే గంధపు చుక్క అంటిన పింక్ జాకెట్ మనం పెట్టామనుకో, ఆ గంధపు చుక్క అంటిన సేమ్ ఓల్డ్ పింక్ జాకెట్ 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత మన ఇంటికే చేరుతుందమ్మా. నేను ఇంట్లో అంటా ఉంటానండి అమ్మతో, అమ్మ ఎందుకమ్మా ఇవి కుట్టించుకోవటానికి కూడా అవ్వదు కదా, ఎందుకు ఇలా పెడతారు, అసలు పెట్టకపోతే ఏ గొడవ లేదు కదండి, నోరు మూసుకోవి అట్లా అనకూడదు, జాకెట్ ముక్క వాళ్ళు పెడతారు తీసుకోవాలి అంతే. వస్త్రం లాగా వస్త్రం ఇవ్వాలి. వస్త్రం అంత పెద్ద పెద్దవి చీరలు ఇవ్వలేము. బ్లౌజ్ పీసు సులువు, ఏదో ఒక వస్త్రం. నేనైతే కర్చీఫ్ ఇవ్వాలని భావిస్తా జయ. నాప్కిన్స్ ఇస్తే ఇవ్వకూడదు అంటారు కదా రమ్మగారు, ఫ్రెండ్షిప్ చెడిపోద్దని ఏదో విన్నా నేను. కర్చీఫ్ ఒకటి, పెన్ను ఒకటి ఇవ్వకూడదు. పెన్ను కాదు, నాకు తెలిసి అయితే తాళాలు కీ చైన్స్ ఇవ్వకూడదు. ఓకే, మాకు పెన్ను అంటే మేము నెక్స్ట్ జనరేషన్ కదా, సో పెన్ను కర్చీఫ్లు ఇస్తే ఫ్రెండ్షిప్ కట్. ఈ జనరేషన్ లో కూడా తాళాలు గొత్తు ఎవరికైనా ఇస్తే వాళ్ళతో సెపరేషన్ వస్తుంది. నాకు తెలియదు అసలు, నేను ఫస్ట్ టైం కూడా ఉంది. అయి ఉండొచ్చు. చాకులు గిఫ్ట్ ఇస్తున్నారు ఈ మధ్య, అమెరికా నుంచి వచ్చి చాకులు ఒట్టిగా తీసుకుంటే సంబంధ బాంధవ్యాలు బాగా తెగిపోతాయేమో, అది కూడా స్వానుభవమే నాకు. ఓ చాకులు ఒకటి, కీస్ ఒకటి. మీరు ఎప్పుడు ఇవ్వలేదు కదా నాకు. నీకు ఇవ్వలేదు. ఇవ్వద్దు. నేను అలాంటివి కొన్న జయ, చాలా రేర్ గా అహ్మదాబాద్ వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చా. ఎప్పుడో 15 ఏళ్ళు 18 ఏళ్ళు నాడు కొనుక్కొచ్చి బాగా క్లోజ్ అనుకున్న మా కోటెనెంట్స్ కి ఇచ్చాను. సడన్ గా నెల తిరిగేసరికి మేము ఆ ఇల్లు మారిపోయాం. వాళ్ళతో చాలా బాగుంది కంపెనీ. ఎంత సంతోషంగా, ఎంత హాయిగా ఉన్నామంటే, వాళ్ళిద్దరు కూడా మేము ముగ్గురం 3 రకాల మనుషులం, 3 వేరు ప్రాంతాల వాళ్ళం. కానీ ఎంత సంతోషంగా ఉండేవాళ్ళము. ఎక్కడికైనా వెళ్తే కలిసి వెళ్ళేవాళ్ళం. ఎవరింటికైనా ఎవరైనా వస్తే రెండో వాళ్ళు సాయం చేసుకునేవాళ్ళం. నా జీవితంలో స్వర్ణయుగం. ఒక 7 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉన్నాం. అప్పుడున్నంత సంతోషంగా ఇంకెక్కడా లేం చేయా. నేను 7 years ఉన్నారా వాళ్ళు మీతో పాటు? 7 years, ఒకళ్ళు 5 years ఉన్నారు, ఇంకొకళ్ళు 3 years ఉన్నారు. 7 years నాతో పాటు ఎక్కువ సంవత్సరాలు ఉన్న ఆవిడైతే నా చిన్న కొడుకు పెంపకం కూడా పద్మగారే చేశారు. ఓ, రోజు ఎత్తుకుని బయటికి తీసుకెళ్ళేవారు. బయటికి తీసుకెళ్ళటం అవన్నీ ఆవిడే నేర్పించారు. మా పైన నిర్మల్ అని ఉండేవారు. 3 years కలిసి ఉన్నాం. తర్వాత కూడా తను చనిపోయేదాకా మేమిద్దరం బాగా ఫ్రెండ్లీగానే ఉన్నాం. ఎంత సంతోషంగా ఉన్నానో నేను. మనుషులతో అంత చక్కటి ర్యాపో మళ్ళీ నాకు కుదరలా ఎక్కడ. అలాంటి మనుషులు తగలలా మీకు? అలా మనసు ఇచ్చి స్నేహంగా ఉండేవాళ్ళు మళ్ళీ దొరకలేదు. నేను అహ్మదాబాద్ నుంచి తాళాలు గుర్తుకు తేకుండా ఉంటే బాగుండేదని ఎప్పుడు అనుకుంటాను. ఇద్దరికి కీ చైన్స్ అక్కడ చాలా బాగున్నాయి అక్షర్ధాంలో, అక్కడి నుంచి కొనుక్కొచ్చాను. కీ చైన్స్ మీరు అనేది? కీ చైన్స్. ఓకే. అంత ఇంటి తాళాలు పెట్టుకోవడం మేము అసలు ఊహించలేదు ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందని. నేను అహ్మదాబాద్ నుంచి తిరిగి వచ్చిన నెల రోజులకి మేము వెకేట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళిద్దరు ఉన్నారండి? వాళ్ళిద్దరు ఇంకా కొంతకాలం ఉన్నారు, సెపరేట్ అయ్యారు. నీకు ఒకే చోట ఉన్న ఫ్రెండ్షిప్ వేరు, ఎవరిళ్లలో వాళ్ళు ఉండేది ఏదో హలో అంటాం. ఇదైతే పొద్దుస్తమానం ఫ్లోర్ మారితేనే మార్పులు వచ్చేస్తాయి. పొద్దుస్తమానం కలిసేవాళ్ళం, కూరలు కలిసి తెచ్చుకునేవాళ్ళం, గుళ్ళకి కలిసి వెళ్ళేవాళ్ళం. భలే సహాయకారిగా ఉండేవాళ్ళు. మనకి అలా ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళతోటి, ఇరుగు పొరుగుతోటి స్నేహం కుదరటం తక్కువ ఈ కాలంలో. అసలు ఇప్పుడైతే మేము ద్వీపాంతర వాసమే. మా పాప జ్ఞానశ్రీ తప్పిస్తే పెద్దగా పలికే వాళ్ళు ఎవరు లేరు. నాకు అమ్మాయి కొంచెం చక్కగా ప్రేమగా సొంత అక్కయ్యతో ఉన్నట్టు ఉంటుంది. ఏదో కుదిరింది కానీ ఆ పాత స్నేహం మాత్రం రాలే. అందుకని ఎప్పుడైనా ఏమైనా కొనుక్కొచ్చి ఇవ్వాలంటే భయంగా ఉంటుంది నాకు. ఈ పిల్ల నుంచి కూడా సెపరేషన్ వస్తుంది. ఇలా పోతాయి. ఇప్పుడు మనం బ్లౌజుల గురించి మాట్లాడతాం. మధ్యలో కీ చైన్స్ దగ్గరికి. మీరు కర్చీఫ్లు అంటే కర్చీఫ్ ఇవ్వచ్చమ్మా, ఏమవుతుంది?
కర్చీఫ్ హాయిగా వాడుకుంటారు. Okay. ఏ బాంబే డై నుంచి ఇంత నాప్కిన్స్ కొనుక్కురండి, నాప్కిన్లు హాయిగా ఇంట్లో గట్టు తుడుచుకోవచ్చు, చేతులు తుడుచుకోవచ్చు, సింక్ దగ్గర పెట్టచ్చు, ప్రయాణాల్లో వాడుకోవచ్చు, సామాన్లు తుడుచుకోవచ్చు. ఈ దిక్కుమాల జాకెట్ ముక్కని దాన్ని చింపినా జరగదు. అది దేవుడి దగ్గర తుడుచుకోవడానికి పనికిరాదు, గట్లు అవును. తుడుచుకోవడానికి పనికిరాదు, కొన్ని పాలియస్టర్ పెడతారు, కుట్టుకోవడానికి పనికిరాదు, పారేయడానికి ప్రాణం అవ్వదు. ఎవరికైనా పెడితే రొటేషన్ లోకి వెళ్తుంది. ఎంతమంది కనిపెడతారు? ఇప్పుడు మనం ఇంకొకరిని తిట్టుకున్నట్టు మనల్ని కూడా అనుకుంటారు కదా ఇలాంటిది ఇచ్చారు అనేసి. గ్యారంటీగా మనస్ఫూర్తిగా చక్కగా 2 పళ్ళు ఎత్తి చేతిలో పెట్టండి చాలు. ఏవైనా పువ్వులు ఉంటే చేతిలో పెట్టండి, ఏదైనా తినుబండారం ఉంటే హాయిగా పళ్ళెంలో పెట్టి, ఏమీ లేవు, ఏం లేవు, ఒట్టి బొట్టు పెట్టండి అవును. చక్కగా. దీంతో పాటు జయ మనం పసుపు కుంకాల ప్యాకెట్లు కొనుక్కొచ్చుకుంటాం. ఈ పసుపు కుంకాల్లో మసి ఉంటుందమ్మా, అందులో పసుపు ఉండదు, కుంకం ఉండదు, ఆ పైరంగే అవును. ఒకటి ఎర్రది ఒకటి పసుపు పచ్చది ఉంటుంది. ఇంత కట్ట కొనుక్కొచ్చేసి ఎవరిచ్చినా సరే ఒకటి చింపడం, అందులో పెట్టడం, ఇవ్వటం. అవి కూడా ఎంకరేజ్ చేయకూడదండి. జయ నేను అస్సలు ఎవరికి ఇవ్వని తెలుసు. నేను కూడా ఇవ్వను నేను ఏం రమ్మగారు. చేస్తానంటే, ఒకవేళ నేను ఏదైనా పండగల్లో పర్వదినాల్లో ఇవ్వాల్సి వస్తే పసుపు కుంకుమ 2 పేపర్లతో పొట్లాలు కట్టి అవి చేతిలో పెడతా, ఒక్క చిటిక. ఇవి నేను కొండ మారేది 10-12 సంవత్సరాలు అయింది జయ, కొంటలేదు నేను. ఏవి ప్యాకెట్స్? ప్యాకెట్లలో అందులో మసే ఉంటుంది. అవును. అవేం పెట్టుకుంటారు? ఇరిటేషన్ వచ్చేస్తుందండి ఆ కుంకుమ, అసలు మనకు వాడుకోలేము. అసలు అది ప్యాకెట్ చింపడం లేదు. ఈ మధ్య ఎవరింటికి వెళ్తే గోపురం, ఇంకోటో గోపురం కాదేమో, అదేమిటో జ్ఞాపకం లేదు, గబక్కుని గోపురం పేరు వచ్చింది. కానీ ఇంత ప్యాకెట్లు, ఇంత పసుపు, ఇంత కుంకుమ. ఆ పసుపుతో సున్నం కలిపినా పసుపుకి పారాణి రంగు రాదు. ఆ కుంకుమ ఉంటుంది, చేత్తో ముట్టుకున్నావంటే ఇక అదే రంగు, చేయిపోదు, చెయ్యంతా అదే రంగు. ఇవ్వాలి ఇవి చక్కగా మనమే పట్టించి మనమే తయారు చేసుకునేవి, లేదా మంచి అథెంటిక్ కుంకుమ. అయితే ఈ రంగు అంటనేది మెరూన్ కలర్ది, రెడ్ కాదు, మెరూన్. ఇవి ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. ఈ జాకెట్ పీసులు వస్త్రం ఇవ్వాలన్న నియమం ఉన్నది, నే కాదన్ను. నియమమా రమ్మ గారు? అంటే బొట్టు పెట్టినప్పుడు ఇవ్వాలి అలా ఇచ్చేవాళ్ళు జయ. పైగా అమ్మ ఇంకొక మాట చెప్తా, ఇలా అంటున్నా అంటే ఇదేదో తప్పుగా ఉంటుంది, కానీ ఇది వరకు ఇంత గుంపులు జనాలు ఎక్కడొచ్చేవాళ్ళమ్మా? సంవత్సరానికి ఒక్కసారి ఆ చుట్టాల మొహం చూసేవాళ్ళం మనం, అవునా కాదా? అంతే కదా. ఎప్పుడో ఏ పెళ్లిళ్ళకో ఎవరో రేర్గా. ట్రాన్స్పోర్టేషన్ ఏదమ్మా, ఇళ్లలో వాళ్ళకి వాళ్ళే సరిపోయేది. వాళ్ళకేమి మనం పెట్టుకోం కదా, ఇట్లా పెట్టుకునేది ఏం లేదు. రేర్గా ఒకళ్ళు వస్తే పెట్టడానికి ఏమీ లేకపోయినా ఒక జాకెట్ పీస్ ముక్కైనా ఇస్తే, రవికల గుడ్డ, దాని పేరే రవికలకు బట్ట, ఆ రవిక కుట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు మనం పెట్టిన ఏ ముక్క ఎవరూ కుట్టించుకోలేరు. మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు కొంతమంది ప్లాంట్గా ఏ పోచంపల్లివో, ఏ బనారస్, ఆ తర్వాత కొంచెం ఖరీదైనవి బ్లౌజ్ కుట్టించుకోవడానికి వీలుగా ఒకరు, మేమున్న అపార్ట్మెంట్లోనే దొరుకున్నారు, 1 మీటర్ పీసులు తీసి పెట్టేవారు. ఇప్పుడు ఇవి ఉంటాయా? ఇంతే ఉంటాయి, 70 సెంటీమీటర్లు. నాకైతే సగం బ్లౌజే వస్తుంది. 90 లేనిదే బ్లౌజ్, అది పొడుగు కావాలి, లూజ్ కావాలి, ఎన్ని కావాలి, 25 బ్లౌజులే వస్తాయి. ఆ ముక్క ఎవరికైనా పెట్టాల్సిందే. పోనీ దాన్ని ఏ లైనింగ్కో వాడుకుందామంటే పనికిరాదు. అందులో ఖచ్చితంగా సింథటిక్ బేస్ ఉంటుంది, గట్లు తుడుచుకోవడానికి యూజ్ అవ్వదు. పింక్, గ్రీను అలాంటి ఎల్లో ఉంటే రంగులు ఊరిపోతుంటే అది ఏదైనా తుడుచుకోవడానికి యూజ్ అవ్వదు. యూజ్ కాని వస్త్రాన్ని పెట్టద్దు అని ఒక్క నియమం పెట్టుకోండి. మీరు పెట్టకపోయినా పర్వాలేదు. 2 పెట్టే వాళ్ళు ఉన్నారు జయ. ఆ 2 పీసులు అలా పెట్టి ఎవరికైనా ఇస్తాం, ఎవరో కుట్టించుకునేవాళ్ళు. మామూలుగా మనమైతే చేయట్లేదు. కొంచెం ఖరీదైన పీసులు పెట్టడం, రూబీ పీసులు పెట్టడం, పెద్దవి పెట్టడం, ప్రత్యేకంగా దానికోసం కొన్ని చెప్పాక ఈ కలంకారీవి, పోచంపల్లివి, తర్వాత ఇంకేమైనా బనారస్వి, ఇట్లా ప్రత్యేకంగా కొన్ని పెద్ద పీసులు పెడితే అవకాశం ఉంటే కుట్టిస్తారు. కానీ అవి కూడా రొటేషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, వాటిని కూడా వాడుకోని వాళ్ళు. ఎవరైనా ఇచ్చింది కట్టుకొని, నాకు ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఎవరైనా ఇచ్చింది బట్టలు కట్టుకోరు, ఆవిడ సెలెక్ట్ చేసి కట్టుకుంటారు. ఎవరైనా తనకిస్తే తను ఎవరికైనా ఇచ్చేస్తారు, ఎలాంటి చీరైనా సరే. అది బాగుందా ఓగుందా కదా, ఎవరైనా పెట్టారు నేను కట్టుకోను, అలాంటి సిద్ధాంతం వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఉన్నారు కదా. తాంబూలం ఇవ్వడానికి మీకు చక్కగా తమలపాకులు, ఒక పలుకు కాస్త, 2 పళ్ళు లేదా 1 పండు చాలు. ఒకవేళ తాంబూలం తమలపాకు లేవు, బొట్టు పెట్టి 1 పండు లేదా 2 పళ్ళు చేతిలో పెట్టండి. లేవు ఇంట్లో ఫ్రిడ్జ్లోనో డబ్బాలోనో ఖర్జూరాలు ఉంటాయి, 2 ఖర్జూరాలు, 4 కిస్మిస్లు బొట్టు పెట్టి డ్రై ఫ్రూట్ చేతిలో పెట్టండి, అది కూడా మంచిది. బ్లౌజ్ పీసే ఇవ్వాలన్న నియమం లేదు, అసలు వద్దు. ఏం చెప్పను, అంత అవసరం లేదు. మీరు అక్కడి నుంచి ఈ తాంబూలాలు ఇస్తారా, పండగ రోజుల్లో తాంబూలాలు ఒక కవర్లో వేసేస్తారు, అన్నిట్లలో బ్లౌజ్ పీసులు ఉంటాయి.
బ్లౌజ్ వేసేయాలి, ఆ పసుపు కుక్క వేసేయాలి, ఒక్కబడి రమ్మగారు ఒక్క కూడా రమ్మగారు అదే అందులో కూడా చెప్తున్నా. అందులో కూడా అన్ని ఏటో మట్టిగడ్డలు ఉంటాయమ్మా. అవును. ఎప్పుడైనా బాగుంటుంది కాస్త నోట్లో వేసుకుందాం అని తీస్తామా మట్టిగడ్డలు వస్తాయి అందులో నుంచి. మనం కొనేవారినో బాగు చేస్తున్నాం, ఆ ప్యాక్ చేసిన వాడు ఎవడో మనకు తెలియదు. వాళ్ళని బాగు చేయకండి, మానేయండి, ఏం కాదు. పసుపు కొమ్ములు తీసుకొచ్చుకోండి, అవి ఎక్కువ కాలం బతుకుతాయి. అవును. 2 చిట్టి పసుపు కొమ్ములు తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చు, ఇవ్వదలుచుకుంటే. లేకపోతే ఒట్టి పళ్ళు ఇచ్చుకోవచ్చమ్మా, అంత తప్పేం లేదు. అవును. ఇది మంచిదే, ఫలదానం, దాన్ని మించింది లేదు. సరిగ్గా చెప్పాలంటే గాజులు ఏవో కొనుక్కొచ్చి పెట్టుకుంటాం డజన్లో. సరే అవైనా యూజ్ అవుతాయి రమ్మగారు, చేతికి వేసుకుంటారు, 2 పూట్లైనా. ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఎవరి సైజు ఉంటే వాళ్ళు వాళ్ళు వేసుకుంటారు. ఈ బ్లౌజ్ పీసులు యూజ్ అవటం లేదు, రొటేషన్ లోకి వెళ్తాయి. ఎవరైనా మనకి పెట్టినవి మనం ఇంకొకరికి పెడుతూ ఉంటాము, అలా చేతులు మారి మళ్ళీ మన చేతుల్లోకే వస్తాయి. ఎందుకు పనికిరాని వాటి మీద వృధా చేయబోకండి, వేస్ట్ చేయొద్దు. ఏదైనా యూటిలైజ్ అయ్యే వస్తువులు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. నా వరకు నేను నాప్కిన్స్ ఇస్తే బెస్ట్ అని భావిస్తా. తువ్వాల్ లాంటిది, చిన్నవి ఇంతంతవి నాప్కిన్స్ అమ్మ 50 రూపాయలు 70 రూపాయలకో దొరుకుతాయి, చక్కగా ఉంటాయి. మొహం తుడుచుకోవచ్చు, మనమే హ్యాండ్ బ్యాగ్ లో పడేసుకుని పట్టుకెళ్ళచ్చు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతాయి, స్కూళ్ళకి తీసుకెళ్ళచ్చు, ప్రయాణాల్లో వాడుకోవచ్చు. చెప్పే కదా, సింక్ దగ్గర, వాష్ బేసిన్ దగ్గర, వంటింట్లో, దేనికైనా వాడుకోవచ్చు. అట్లా మల్టీపర్పస్ యూజెస్ ఉండేవి. కాటన్ క్లాతే పెట్టండి. మనం ఇవ్వాల్సింది ఏమిటి, కాటన్ బట్ట, అది కదా ప్రధానమైనది. చక్కగా చేయండి. నేత తువ్వాళ్ళు దొరుకుతాయి, నేసినవి, అవి కూడా మంచిదే. చక్కగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ స్టోల్సో గీల్సో కొనుక్కొచ్చుకున్నారనుకోండి, ఒక 300-400 రూపాయలు 150 రూపాయలు దొరికితే 4 ఎక్స్ట్రా తెచ్చుకోండి. స్టోల్ చక్కగా భుజాల మీద వేసుకుని వెళ్తారు. శీతాకాలం అయితే మెడ చుట్టూతా కప్పుకుంటారు, సరిపోతుంది. చీర పెట్టలేము, బ్లౌజ్ పెట్టద్దు, మధ్య మార్గంగా యూజ్ అయ్యేది ఏదైనా వస్త్ర విశేషం ఇవ్వచ్చు. కాటన్ చున్నీలు ఎన్ని కలంకారీ ఇచ్చానో జయ పిల్లలకి నేను. మా పిల్లల ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారా, ఏమిస్తాము ఆడపిల్లలకి ఈరోజు, స్టైలిష్ పిల్లలకి. అందుకని ఆ ఒక కలంకారీ చున్నీ ఏదో ఒక 4 మీద వేసుకుంటారు. ఆలోచించండి, యూజ్ అయ్యేవి. వస్త్ర విశేషమే అయితే నేను చెప్పిన ఈ 4 ఐడియాల్లో మీకు తోచిన ఐడియా వాడుకోండి. నమస్తే.